ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రైస్టినెస్. చేసి 5 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ఎలక్షన్ నడిపించేవారు ఆ 5 మాత్రమే. ఆ రోజు నుండి బిషప్ ఎలక్షన్కు నాకు ఏ సంబంధం లేదు. మీకు గుర్తుండాలని చెప్తున్నాను. ఇక్కడ ఉండి ఉండొచ్చు, బయట ఉండైనా వినొచ్చు, ఏదో మెసేజ్లు పెడతా ఉంటారు. నేను మీకు ఇచ్చే నీకు సంఘముతో ఏదైనా సంబంధం ఉంటే, జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ద రియల్ ఫ్యాక్ట్, నీకు నిజంగా సంఘముతో సంబంధం ఉంటే యూ మస్ట్ కమ్ అండ్ ఆస్క్ మీ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్, ఐఎమ్ దేర్ టు ఆన్సర్ యూ. కానీ అనవసరమైన మెసేజ్లు పెట్టి కల్లోలం చేస్తాను. మీరు కల్లోలం చేస్తే నాకేం సంబంధం లేదు. బిషప్ ఎలక్షన్ అయినా కాకపోయినా సినాడ్ ఆఫీసర్స్ ఆర్ దేర్, జస్ట్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ అగైన్స్ట్ ది డయాసిస్. జరగకపోతే ఎట్లా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ ఆగితే ఆగిపోయి వచ్చేమో, ఇంకా ఆగితే ఆగిపోవడానికి ప్రయత్నం చేయవచ్చేమో, కానీ నాకు ఎన్నికకు సంబంధం లేనే లేదు. నా గురించి మీరు అనవసరంగా ఏదో చిన్న చిట్టక మెసేజ్ రాస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. నేను మళ్ళీ చెప్తాను, మీరు నన్ను తిట్టినా దూషించినా దెబ్బలు వచ్చినా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒకవేళ ఇంకెవరో వస్తారే ఆశీర్వదిస్తారంటే ఎవరో ఒకరు వస్తారు, కానీ ప్రెసెంట్ బిషప్ని అనవసరంగా మెసేజ్లు పెట్టి ఏదో చెప్పి ఏదో చేద్దామంటే మీకు మీరు ఎంతో నాకు నేను కూడా అంతే. కాబట్టి నేను మీకు ఇచ్చే చిన్న మాట ఏంటంటే, నా గురించి ప్రయాసపడవాకండి, అధ్యక్ష మండలం మేలు కొరకు ప్రయాసపడండి. ఒక పరిశుద్ధమైన ఎన్నిక, ఒక మంచి బిషప్ వస్తే అధ్యక్ష మండలాన్ని కేవలం క్షేమకరమైన మార్గంలో నడిపిస్తారు. ఉదాహరణ చూస్తారు, మీ దగ్గర బైబిల్ లేదు, కానీ ఒకవేళ ఉంటే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, 18:1. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండగా ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అబ్రహాము చెట్టు కింద ఎక్కడో కూర్చున్నాడు. దేవుడైన యెహోవా అబ్రహామునకు కనబడ్డాడు. రెండవది, అబ్రహాం అంటే మనం కళ్ళు మూసుకొని ఉండదు. కళ్ళు మూసుకుంటే లోకం అంతా చెడ్డది అనుకుంటాం, కానీ యు మస్ట్ ఓపెన్ యువర్ ఐ. అతడు కనులు తెరచి చూడగా 3 వ్యక్తులు కనబడ్డారు. నంబర్ 1 తండ్రి, నంబర్ 2 కుమారుడు, నంబర్ 3 పరిశుద్ధాత్ముడైన దేవుడు. 3 అబ్రహామునకు కనబడ్డారు. ఈరోజు త్రిత్వం కదా, మంచి వాక్యం విన్నా. త్రిత్వంలో ఏకమై ఉన్నటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు. ఆయనను నిజంగా నీవు ఆరాధిస్తే, నిజంగా పూజిస్తే, నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు అంటూ నీకు ఒక మంచి పేరు చేస్తాడు. సో త్రిత్వమైన దేవుని ఆరాధిస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక.